తిడుతూనే ఉంటుంది. తనకు ఎక్కడ ఏ ప్రెస్టేషన్ వచ్చినా కూడా అదంతా కూడా మీనా మీద తీర్చుకుంటుంది. ఇక తర్వాత సత్యం అదంతా విని చాలా అలసిపోతాడు. ఇంక నేను ఏం చేయాలి? దీంతో ఎలా వేగాలి? అసలు నా వల్ల కావట్లేదు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మారతావా? ఇక జీవితంలో మారవా? ఇన్నాళ్ళు ఏదో ఒక రోజు మారతావనుకున్నాను. నేను మాట్లాడకపోతే నేను నీకు దూరంగా ఉంటేనన్నా మారతావనుకున్నాను. కానీ నువ్వు మారవని అర్థమైంది. ఈ రోజుతో నా భార్య చచ్చిపోయింది అనుకుంటాను. అంటూ బయటికి వెళ్ళి ఒక బకెట్ నీళ్లు తల మీద గుమ్మరించుకొని, నా భార్యకు నేను ఈ రోజుతో నీళ్లు వదిలేశానని చెప్పేసి అనగానే, "మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు అలా మాట్లాడకండి మామయ్య గారు. మీరు అలా చెయ్యొద్దు" అనగానే, "అది కాదమ్మా, నువ్వు ఇంకా వాళ్ళని మమ్మల్ని తల్లిదండ్రులుగా ప్రేమగా చూసుకుంటున్నావు. కానీ అంతటి ప్రేమ పొందే అదృష్టం అందరికీ ఉండాలి కదా! కానీ నేను ఆ అదృష్టానికి నోచుకోలేదమ్మా. నా భార్య నా కోడల్ని టార్చర్ పెడుతుంది. అనకూడని మాటలంటుంది. ఇవే మాటలు ఆహ్, మేమేమి పెద్ద ఉన్న సౌకర్యం కాదు కదా! మరి మేము కూడా మా కూతురికి పెద్దగా కట్నమేమి ఇచ్చుకోలేదు. కానీ వాళ్ళు గొప్పింటి వాళ్ళు. అలాగే నా కూతుర్ని కూడా వాళ్ళు అక్కడ అలాగే కష్టపెడితే అప్పుడు ఇది మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? దీనికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదమ్మా. ఏ విధంగా చెప్పినా కూడా అర్థం కాదు. ఇది పెద్ద గొప్ప లక్షాధికారి కోటీశ్వరరాలు అనుకుంటుంది. కానీ అక్కడ తన కూతురు ఎలాంటి బాధలు పడుతుందనేది తనకు తెలుసా? అంటూ అనగానే, "మామయ్య గారు ప్లీజ్ మీరలా మాట్లాడకండి మామయ్య గారు" అంటూ అయినా ఆంటీ నేనే పెద్ద గొప్ప లక్షాధికారిని, కోటీశ్వరరాలిని అన్నట్టు మాట్లాడతారు కదా! మరి అక్కడ మౌనిక వెళ్ళిన అత్తారింటి వాళ్ళు కూడా ఇంక చాలా గొప్పవాళ్ళు కదా! అంటే డబ్బున్నంత మాత్రాన గొప్పవాళ్ళవుతారని నేననను. కానీ మనసుల విషయంలో వాళ్ళు పేదవాళ్ళే కానీ, ఆ డబ్బు విషయంలో వాళ్ళు ధనవంతులే. అక్కడ మౌనికని కూడా అలాగే టార్చర్ పెడితే తను ఎలా ఊరుకుంటుంది? అప్పటికప్పుడు తను ఎన్ని కావాలంటే అన్ని సర్ది పంపించేస్తుందా? వాళ్ళు అడిగినంత ఇచ్చి పంపించేస్తుందా? అక్కడ ఇవ్వడానికి ఇక్కడ ఉండాలి కదా! అంటూ ఇక మౌనిక విషయంలో కూడా ఇలా చేస్తే నువ్వు ఏం చేస్తావని అనగానే, ఇక అయినా నా కూతురికి దీనికి పోలికేంటి? నా కూతురు అంటూ అనగానే, నీ కూతురేమి కోటీశ్వరరాలు కాదు. నీ కూతురు ఇలాంటి సాదాసీదా ఇంటి నుంచే వెళ్ళింది. మనకన్నా వాళ్ళకి కొంచెం తక్కువుండొచ్చు. కానీ ఆత్మాభిమానం విషయంలో, ఆత్మగౌరవం విషయంలో వాళ్ళకన్నా నువ్వు ప్రతి క్షణం, ప్రతి దాంట్లో తక్కువే అవుతావు అంటూ అనగానే, అవును అనండి. అందరూ అనండి. ఇంటి కోడల ముందు నన్ను అవమానించండి. అందరి ముందు అవమానించండి. నాకు విలువ లేకుండా చేయండి. మీరే విలువ ఇవ్వనప్పుడు ఇంటి కోడళ్ళు నాకు ఏం విలువిస్తారు అనగానే, అసలు కోడళ్ళు విలువ ఎందుకిస్తారు? అసలు వాళ్ళు ఇచ్చే విలువని తీసుకునే స్థాయి స్తోమత నీకు ఉందా అసలు? అంటూ ఇక చాలా గట్టిగా మాట్లాడేస్తాడు. అంతలోనే బాలు వస్తాడు. "ఏంటి నాన్న ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నారు?" అనగానే, "ఏం లేదు బాలు. మీనాని ఎక్కడెక్కడో కోపం తీసుకొచ్చి మీ అమ్మగారు తిడుతున్నారు. అది తట్టుకోలేకపోయారు మామయ్య అంకుల్. అందుకనే ఇలా అరుస్తున్నారు" అనగానే, "నాన్న నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా ఉంది. అయినా ఈ లక్షావతిని, ఆ లక్షలు మింగినోడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాన్న. నువ్వసలు పట్టించుకోకు" అనగానే, ఆహ్, "చూడు నా భార్య గురించి, నా గురించి ఏదైనా నా గురించి మాట్లాడు. ఎందుకంటే నేను నీ కన్న కొడుకును కాబట్టి. నాన్న గురించి మాట్లాడు. ఎందుకంటే తాళి కట్టిన భర్త కాబట్టి. అంతేగాని నీకు ఏ సంబంధం లేని నా భార్య గురించి మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. కన్న తల్లివని కూడా చూడను. ఇక ఏం చేయాలో అది చేస్తాను. అసలు లక్షలు మింగినందుకు వాడిని, నా భార్య నగలు మింగినందుకు మీ ఇద్దరిని కలిపి నాకు ఎంత చేయాలో అంత కోపంగా ఉంది. కానీ నువ్వు నా కన్న తల్లి స్థానంలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే ఇంకొకరు చేసుంటేనా వాళ్ళని నడి రోడ్డు మీద పరిగెత్తికిచ్చుంటి కొట్టేవాడిని" అంటూ అనగానే, "అంటే ఏంట్రా నన్ను కొడతావా? అంటే నీ కన్న తల్లిని కాకపోతే నన్ను కొడతావా? అసలు కాదు అనుకోరా ఏం చేస్తావో చూస్తాను" అంటూ అనగానే, ఇక ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు సత్యం. "నువ్వసలు మనిషివి కాదే. అసలు నువ్వు ఎలా పుట్టావో, అసలు నిన్ను మనిషి అనాలో, ఇంకేమనాలో అర్థం కావట్లేదు" అంటూ సత్యం అయితే చాలా గట్టిగా కోప్పడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. అయినా నా భార్య చనిపోయింది. నా భార్య గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ సత్యం అయితే అందరికీ చెప్పేస్తాడు. ఈ ఇంట్లో ఉన్నది నా భార్య కాదు. నా భార్య అనుకున్నది నాకు గౌరవం ఇస్తుంది. నాకు గౌరవాన్ని నిలబెట్టేలా చేస్తుంది. కానీ ఇక్కడ
నా భార్య కాదు అంటూ ఇక గట్టి గట్టిగా చెప్పేస్తాడు. "నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నన్ను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటావా?" అంటూ అనగానే, "అయినా అసలు నువ్వెందుకు వెళ్తావు నాన్న? నువ్వు వెళ్ళడానికి నువ్వేం తప్పు చేశావని? తప్పు చేసినోళ్ళు లక్షలు మింగినోళ్ళే వెళ్తారు" అని చెప్పేసి, "రేయ్! నువ్వు రారా బయటికి. రారా నువ్వు ముందు" అంటూ ఇక మనోజ్‌ని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తాడు. అంతలోనే ప్ర ఈ రోహిణి వస్తుంది. "ఏంటి పార్లరమ్మా వచ్చేసావా? ఓహో! భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని నువ్వు కూడా వెళ్ళిపోతావా ఏంటి? వెళ్ళిపో. అయినా అసలు ఈ ఇంట్లో ఉండే అర్హత వీడికి లేదు. వాడి భార్యగా ఉండే అర్హత నీకు ఉందో లేదో నువ్వే ఆలోచించుకోవాలి. నేనైతే నిన్ను వెళ్ళిపోమని చెప్పను. కానీ వాడు మాత్రం ఈ ఇంట్లో ఎందుకంటే వాడికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు కాబట్టి. నువ్వు ఈ ఇంట్లో ఉండాలో లేదో అనేది నువ్వు నిర్ధారించుకో. అంతేకానీ ఇంతకు మించి వేరే ఏ డిస్కషన్ అవసరం లేదు" అనగానే, "అసలు వీడు ఇంట్లో ఉన్నన్ని రోజులు మా అమ్మ మంచిగా మారే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి క్షణం వీడు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు. వాడిని వెనకేసుకుంటూ మా అమ్మ లేకపోతే నువ్వు వెనకేసుకొస్తూ చాలా వాడిని ఇంకా సగం నాశనం చేస్తున్నారు. అలాంటిదేది జరగకుండా ఉండాలంటే వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాడు ఇంట్లో ఉండకపోతేనే అందరికీ మంచి జరుగుతుంది" అని చెప్పేసి బాలు మనోజ్‌ని మెడబట్టుకొని బయటికి గెంటేయాలని చూస్తాడు. ఇక అంతలోనే రోహిణి ఆపుతుంది. ఇక దాంతో ప్రభావతి కూడా "నా కొడుకు లేని ఇంట్లో నేను కూడా ఉండను. నేను కూడా వెళ్ళిపోతాను" అంటూ అనగానే బ్రతిమలాడి ఉండమని అంటారేమో అనుకుని ఆ మాట చెప్తుంది. అయితే సత్యం లోపలికి వెళ్ళి తన మూట ముల్లె అంతా తీసుకొచ్చి బయటకి విసిరేస్తాడు. "ఏంటి నా సామాన్లు ఎందుకు బయట విసిరేస్తున్నారు?" అంటూ అనగానే, "అన్నావు కదా నువ్వే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానని. వెళ్ళిపో. నాకు ఏ భార్య అవసరం లేదు. నా భార్య ఎప్పుడో చచ్చిపోయింది. ఈ ఇంట్లో ఉన్నది ఈ పిల్లలకు తల్లి మాత్రమే" అంటూ ఇక గట్టిగా మాట్లాడేసరికి, "అంటే ఏంటండి? నిజంగానే నన్ను వెళ్ళిపోమంటున్నారా? నేను బయటికి వెళ్తే నుయ్య గుయ్య చూసుకుంటాను. దానికి కారణం మీరే అని అనుకుంటాను" అనగానే, "చూడు అసలు ఆ పని చేయాల్సింది నేను. కానీ నాకు నా పిల్లల మీద బాధ్యత ఉంది. నా పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు నేను బ్రతికుండాలి" అని అనుకుంటూ ఇక సత్యం అయితే చెప్పగానే, "అంటే ఏంటండి? నిజంగానే నన్ను చచ్చిపోమంటున్నారా? నేను లేకుండా మీరు ఉండగలరా?" అంటూ అనగానే, "బేషుగ్గా ఉండగలను. ఇలాంటి తల్లి ఇంట్లో ఉండి ప్రతి క్షణం గొడవలు పడుతూ, కోడళ్ళ మీద విరుచుకు పడుతూ, కొడుకు కోడల్ని విడదీయాలని చూస్తూ, ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టాలని చూసే ఆ తల్లి ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే" అని గట్టిగా చెప్పేస్తాడు సత్యం. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి సత్యం అలా అన్నందుకు మరి ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏం చేయబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.